వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహంతో ముందుకు సాగుతుంది. 2029 ఎన్నికలను టార్గెట్ చేసుకుంది. 2024 ఎన్నికల్లో ఎదురైన ప్రతికూలతలను గుణపాఠాలుగా మార్చుకుంది. తప్పిదాలను సరిచేసుకుని ముందుకు సాగుతుంది. దూరమైన వర్గాలను దయచేసుకునే పనిలో పడింది. ముఖ్యంగా దూరమైన సామాజిక వర్గాల అభిమానాన్ని చురగొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యంగా సామాజిక వర్గాల సమీకరణ, గతంలో పార్టీకి అండగా నిలిచిన వర్గాలను తిరిగి రప్పించుకునేందుకు వ్యూహం పన్నింది. అందులో భాగంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ను వైసీపీలోకి రప్పించేందుకు తెర వెనక ప్రయత్నాలు మొదలైనట్లు సమాచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కొన్ని సామాజిక వర్గాలు అండగా నిలుస్తూ వచ్చాయి. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం తమ సొంత పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భావిస్తోంది. ఆపై ఎస్సీ సామాజిక వర్గం సైతం బలమైన అండగా నిలిచింది. మొన్నటి ఎన్నికల్లో రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొన్ని ప్రత్యేక కారణాల దృష్ట్యా రెడ్డి సామాజిక వర్గం సైలెంట్ అయింది. కానీ ఎస్సీలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. అందుకే ఆ సామాజిక వర్గంలో పట్టు పెంచుకునేందుకు ఐపీఎస్ సునీల్ కుమార్ లాంటి వారిని రంగంలోకి దించాలని జగన్ భావిస్తున్నారు. రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గంలో సైతం ఒక రకమైన మార్పు వస్తుంది. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఏమీ చేయలేదని భావించి కూటమి వైపు అడుగులు వేసింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో దక్కిన గౌరవం ఇప్పుడు దక్కకపోవడంతో పూర్తి ఆవేదనతో ఉంది. క్రమేపీ రెడ్డి సామాజిక వర్గంలో కూడా మార్పు వస్తుంది. జేసీ లాంటి ఫ్యామిలీ నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉంటాయని తెలుస్తుండడం ఈ మార్పునకు సంకేతం. మరోవైపు కాపు సామాజిక వర్గంలో సైతం ముద్రగడ యాక్టివ్ గా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇంకోవైపు వంగవీటి కుటుంబం నుంచి మోహన్ రంగా కుమార్తె ఆశా కిరణ్ సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ వైసీపీలోకి వస్తే అన్ని సామాజిక వర్గాల సమీకరణతో ఘన విజయం సాధించవచ్చని జగన్ అంచనా వేస్తున్నారు. సునీల్ కుమార్ సీనియర్ ఐపీఎస్ అధికారిగా సుపరిచితులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 30 సంవత్సరాలు వివిధ విభాగాల్లో ప్రతిభావంతులైన అధికారిగా పనిచేశారు. ఇక సిఐడి చీఫ్ గా ఉన్నప్పుడు సిఐడి విభాగంలో టెక్నికల్ గా చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. పివి సునీల్ కుమార్ హై ప్రొఫైల్ కేసులు ఛేదించడంలో నిష్ణాతుడు. అంతేకాకుండా సునీల్ కుమార్ సృజనాత్మకత రచయిత. తెలుగులో దాదాపు 40 చిన్న కథలను, 2 నవలలను రచించారు. ఇంతటి గుర్తింపు కలిగిన వ్యక్తి పార్టీలోకి వస్తే మేలని జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఎస్సీ సామాజిక వర్గంలో ఇప్పటికే సునీల్ కుమార్ కు పట్టు ఉంది. అంబేద్కర్ ఇండియన్ మిషన్ స్థాపించిన ఎస్సీ సామాజిక వర్గంలో వెలుగులు నింపుతున్నారు సునీల్ కుమార్. ఈ సంస్థ ప్రధాన అజెండా దళితులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ స్వేచ్ఛ. ఇండియన్ మిషన్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 10 లక్షల సభ్యత్వం కలిగిన ఏకైక దళిత సంస్థ. దానిని లీడ్ చేస్తున్న ఐపీఎస్ సునీల్ కుమార్ పార్టీలోకి వస్తే ఎంతో ప్రయోజనం ఉందని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుంది.